వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారతదేశం మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి మాజీ సభ్యురాలు ఆరుగులను జాస్మిన్, న్యాయవాది గుంటూరు కృష్ణ, ప్రొఫెసర్ పొన్నగంటి రత్నాకర్, గుర్రం జాషువా, విజ్ఞాన సమితి అధ్యక్షులు కార్యదర్శి పినపాటి రవికుమార్, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పూజ్యులు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి 38వ వర్ధంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ రోడ్లో మనమందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రామ్ గారు మన భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు, సీనియర్ అన్డిఫీటెడ్ పార్లమెంటేరియను, 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రతి పోర్ట్ఫోలియో చేసి భారతదేశంలోనే మహాత్మా గాంధీ గారిచే అన్మోల్ మోతి అంటే అమూల్యమైన ముత్యము అని అనిపించుకున్న మహానుభావుడు మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి స్టేషన్ రోడ్లోని బాబూజీ గారి విగ్రహం వద్ద ఆయనకి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేను బాబు జగజ్జీవన్ రామ్ గారిని గొప్ప సంస్కరణవాదిగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏవైనా సంస్కరణలు మొదలైనవి అంటే అది బాబూజీతోనే మొదలైనవి. ఆయన ఏ పోర్ట్ఫోలియో చేసినా కానీ కూడా ఆ పోర్ట్ఫోలియోస్లో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణకి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లోయర్ క్లాస్ పీపుల్ కోసం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి కరువు వచ్చినప్పుడు హరిత విప్లవాన్ని క్రియేట్ చేసి మరి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించి ధాన్యాగారాలను నిర్మించి మరి ధాన్యం పొట్టంలో నించడం, భారతదేశాన్ని సమృద్ధిగా చేయడం. పట్టణ బురేపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పెదరావూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, తెనాలి పశు వైద్యశాల వైద్యులు నాగిరెడ్డి జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఏటా జూనోసిస్ దినోత్సవాన్ని జూలై 6వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనాటిక్ డిసీజ్ అని అంటారని, ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలని, వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలని, అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, ఆరోగ్య పశు సంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అసలు ఈరోజే మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటాం అనేదానికి మా ఏడీ గారు ఆల్రెడీ చెప్పారు. 1885 సంవత్సరంలో అంతకుముందు వరకు కూడా కుక్క ఘాటుకి వ్యాక్సిన్ లేదు. అప్పుడు లూయిస్ ప్యాచర్ అని ఆయన ఒక పిల్లవాడికి కుక్క కరిసినప్పుడు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కనుక్కొని ఆయన ఈరోజు ఆ అబ్బాయి కుక్క కరిసిన అబ్బాయికి వ్యాక్సిన్ వేసి ఆ అబ్బాయి లైఫ్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రపంచం అంతా కూడా జూలై 6వ తేదీన జూనోసిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు కొన్ని సంక్రమిస్తాయి. వాటిని జూనోసిస్ జబ్బులు అంటారు. ముఖ్యంగా మన కుక్కల్లో ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటాన ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు.
అది ఎందుకంటే మనకి తోడుగా ఉంటుంది, ప్లస్ ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి కాబట్టి అప్పుడు వాటికి ఏంటంటే మనం కూడా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనకి మనుషుల నుంచి పశువులకు వచ్చే వాటిని జూనోటిక్ డిసీజ్ అంటారు అనమాట. వాటిలో ఏంటంటే మనకి ముఖ్యమైనది మన పెంపుడు జంతువులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి గేదెలు మామూలుగా ఏదైనా సరే అన్ని లైఫ్ స్టాక్ నుంచి మనకి, ఎందుకంటే మనకి జంతువులకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. జంతువులు మనం కలిసిమెలిసి ఉండాల్సిందే. దాంట్లో ఏంటంటే మనకి ఒకవేళ ఈ టౌన్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఎక్కువగా పెంపుడు జంతువులు ఎక్కువగా కుక్కలు ఉంటాయి అన్నమాట. కుక్కల నుంచి మనకి ర్యాబీస్ వ్యాధి అనేది ఒకటి మెయిన్ జూనోటిక్ ఇంపార్టెన్స్. అంటే ఏంటంటే దానికి ఏదైనా వచ్చిందనుకోండి మనకు కూడా వచ్చేది. దాంట్లో 7 రకాల జబ్బులు వస్తాయి కొద్దిగా, పార్వో అని, లేకపోతే హెపటైటిస్ అని, డిస్టెంపర్ అని, ఇంకా మామూలుగా ఇంకా వేరే వేరే రకాల ఇంకా వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే అవన్నీ వస్తే కనుక ఆ కుక్కలకే వస్తాయి. కుక్కల నుంచి మనుషులకు వచ్చేది ఏంటంటే మనకి ఈ ర్యాబీస్ ఒకటి, లెప్టోస్పైరోసిస్ అని బ్యాక్టీరియల్ డిసీజ్ ఒకటి ఉంది. ఇదేం వైరల్ డిసీజ్ అనమాట. ఇదేంటంటే వస్తే కనుక క్యూర్ లేదు, ఇక రాకుండానే మనం ప్రివెంటివ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మరి మనకి టీకాలే అనమాట. ర్యాబీస్ వ్యాధి ప్రాణాంతకం, టీకానే నివారణ ఉపాయం. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులోని నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ హరిత విప్లవంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగజీవన్ రామ్ అందించిన సహకారం అనితర సాధ్యమని అన్నారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారని అన్నారు. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జగజీవన్ రామ్ అని, వెనుకబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికే నిరంతరం కృషి చేసిన అవిశ్రాంత శ్రామికుడిగా చరిత్రలో నిలిచిపోయారని, మచ్చలేని నిస్వార్థ నాయకునిగా నిలిచిపోయిన జగజీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, కత్తెర సురేష్, గోల్డారున్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఐతనగర్లో గల ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థులకు డయేరియా మరియు డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల మాట్లాడుతూ అతిసార వ్యాధి, కలుషిత నీరు, కలుషిత ఆహారం వలన, మూతలు లేని నిల్వ ఉన్న ఆహార పదార్థాలు భుజించడం వలన, ఈగలు వాలిన ఆహార పదార్థాలు భుజించడం వలన, చేతులు శుభ్రంగా లేకుండా నీరు, ఆహారం తీసుకోవడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వాంతులు, విరోచనాలు అవడానికి కారణమవుతున్నాయని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు తీసుకోవడమే కాక ఆహారం తీసుకోవడానికి ముందు, ఆహారాన్ని తీసుకున్న తర్వాత చేతులను క్రమమైన పద్ధతిలో శుభ్రపరచుకొని తీసుకోవాలని కోరారు. అలాగే మలమూత్ర విసర్జన అనంతరం కూడా తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని కోరారు. బయట తినుబండారాలు తినరాదని, వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మలేరియా, ఫైలేరియా సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగానమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ మౌనికా కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా విభాగ సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి రాజుకిషోర్, ఎన్సీసీ విభాగోపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, శ్రీనివాసరావు, స్వప్న, హరినాథ్ తదితర పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తెనాలి మున్సిపల్ కార్యాలయ ఆరోగ్య పర్యవేక్షకురాలు విజయ్ కుమారి, స్థానిక వార్డు హెల్త్ సెక్రటరీ వీరంకి అనిత, ఆశా కార్యకర్త కౌలూరి అనసూర్య, ఇతర వార్డు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చింది రైనీ సీజన్, వర్షాకాలం కాబట్టి దీంట్లో యూజువల్గా ఎక్కువ వచ్చేది డయేరియా మరియు మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మేము అవేర్నెస్ కోసం ఈ స్కూల్కి వచ్చాము. అదేవిధంగా సొసైటీలో కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి, పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఎక్కడన్నా ఆగిపోయిన ఎక్కడైనా ఆగిపోయిన కాలువలు కానీ ఏమన్నా ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయించుకోవాలి. లేకపోతే దాని మీద దోమ గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ
మరి పలు రకాల జబ్బులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాగే సో అందరూ కూడా పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఇన్ కేస్ ఏదైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ స్టార్టింగ్లోనే ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము యూపీహెచ్సిలో ఉంటాము, అలాగే డిహెచ్ తెనాలి ఉంది, అక్కడ కూడా వచ్చి వెంటనే స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని ఈజీగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. వరకు గంగన్నమ్మపేట వైద్యాధికారి గారు డాక్టర్ మౌనిక కుమార్ గారు మీకు అతిసార వ్యాధి, దానివల్ల వచ్చే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి చెప్పారు. మాస్ గారు కూడా చాలా వివరంగా చెప్పారు. డయేరియా లేక అతిసార వ్యాధి అనేది మనకి నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం తినే ఆహారం ద్వారా కానీ తాగే వాటర్ ద్వారా కానీ కలుషితమైనట్టయితే అవి మనం లోపలికి తీసుకోవటం వలన మనకి వాంతులు కానీ విరోచనాలు కానీ అవుతాయి. అందుకని తీసుకునే ఆహారము పరిశుభ్రంగా ఉండాలి, తాగే వాటరు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం గారు, మన ఏఎన్ఎంస్, మన సిస్టర్స్ అందరూ చూపించారు హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో. అలా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే 100% సేఫ్. అలా లేకపోతే అన్సేఫ్లో మనం ఆహారం ఇంత బాగున్న మంచి ఆహారం తీసుకున్నా కానీ వాంతులు విరోచనాలు వస్తాయి. వాంతులు విరోచనాలు వస్తే శరీరంలో నీరంతా బయటికి వెళ్ళిపోయి మనిషి బాగా నీరసిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. మరి అలాంటి పిల్లలకి మనం వెంటనే ORS ఇవ్వాలి. వివేక పబ్లిక్ స్కూల్ 1997-98 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా కలుసుకుని ఆత్మీయ పలకరింపు చేసుకున్నారు. అలనాటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమాన్ని జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. (1997, 95) సంవత్సరంలో మేమంతా కూడా తెనాల్లో ఉన్నటువంటి వివేక పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాం. మరి మేమందరం కూడా ఈ మధ్యకాలంలో అందరూ ఒకళ్ళొకళ్ళు ఎక్కడున్నారా ఏంటనేది ఎంక్వైరీ చేసుకొని ఒకళ్ళ ద్వారా తెలుసుకొని అందరి ఫోన్ నెంబర్లు కూడా మేము పట్టుకొని ఖచ్చితంగా ఒక నెల రోజుల కిందట మేమందరం కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. అందరం కూడా గ్రూప్ కాల్స్లో మాట్లాడుకొని ఇలా ఒకరోజు రీయూనియన్ పెట్టుకుందామని ఆలోచన వచ్చింది అందరికీ. అదే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ గౌతమ్ గ్రాండ్లో రీయూనియన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రీయూనియన్కి అందరూ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. వీరందరూ కూడా వారి వృత్తుల్లో చాలా బిజీగా ఉన్నా కానీ కొంతమంది లాయర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అలాగే బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఎప్పుడో 27 సంవత్సరాల కిందట మేమందరం కూడా కలిసి చదువుకుందాం, ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి మేము గుర్తు చేసుకుందాం అనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నా స్నేహితురాళ్ళు అందరికి కూడా, ముఖ్యంగా దూరం నుంచి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 25 years అయిపోయిందండి మేమందరం కలిసి వివేక పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం 9 to 10th. 25 years తర్వాత మళ్ళీ ఫేస్బుక్ ద్వారా కొంతమందిని పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని పట్టుకొని ఇవాళ రీయూనియన్ చేసుకుందామని చెప్పేసి 1 month నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్గా అందరూ వేరే ఊళ్ళో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఇవాళ లీవ్ తీసుకొని మరి సాటర్డే రోజు మేమందరం ఇట్లా గౌతమ్ గ్రాండ్ తెనాల్లో రీయూనియన్ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మా పనులను కూడా పక్కన పెట్టి అందరం ఇక్కడ ఇవాళ రీయూనియన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో అందరం మళ్ళీ ఒక్కసారి 25 years తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది, చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకోవడం అనేది 25 years అంత తొందరగా అయిపోయిందా అనేది కూడా తెలియలేదు, ఎలా సమయం అనేది వెళ్ళిపోయింది అనేది. సీతారామ గాన సభ ఆధ్వర్యంలో 3 రోజులుగా పింఛన్దారుల అసోసియేషన్ హాల్లో కొనసాగుతున్న శాస్త్రీయ సంగీతోత్సవాల్లో భాగంగా కథకులు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతర్ భక్త రామదాసు హరికథా గానం సమూహనంగా సాగింది. దుర్బా వెంకట శాస్త్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వయోలిన్ పాలపతి ఆంజనేయ శాస్త్రి, మృదంగం కందుల అనిల్ కుమార్ సహకరించారు. కార్యక్రమాన్ని సభ అధ్యక్ష కార్యదర్శులు పిరాట్ల రమణి, దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షించారు. భగవంతుడిని ఏది అడిగితే అది అడగకూడదు, ఏది అడగాలో అదే అడగాలి.
అదే అడగాలి. అంటే ఆయనకి తెలియదా అని మనకు అనుమానం. చెప్పడానికి నీకు నోరేమైంది? 32 పళ్ళతో కనపడ్డ స్విగ్గీ జొమాటో అన్నీ తింటున్నావు కదా, చెప్పడానికి నీ నోరేమైంది? చెప్పుకోవాలి. వీళ్ళు పరమాత్మని ప్రార్థిస్తున్నారు. చూడండి, భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అంటారు, వాడి అనుగ్రహానికి ఎదురు నడిచిన దాన్ని తమస్సు అంటారు. ఒక అక్షరమే తేడా, తపస్సు తమస్సు. అయ్యా, సీతారామ గాన సభ విశేషంగా హరికథా కాలక్షేపం డాక్టర్ మప్పులపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతారు గారిచే దుర్బా వెంకట శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామ గాన సభ ఏర్పాటు చేసిబడి 77వ సంవత్సరం వార్షికోత్సవంగా నాలమంది సుబ్బారావు గారు, పిరాట్ నారాయణమూర్తి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. గత 2 రోజుల నుంచి జరిగిన కార్యక్రమాల్లో కళాభిమానులు, కళాకారులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఆద్యాంతం తిలకించి ఆనందించారు. ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా సీతారామ గాన సభ ఏర్పాటు చేసి అటువంటి కార్యక్రమం పెట్టినందుకు అందరూ కూడా సుఖంగా ఉండాలి, కళాభిమానంతో ఉండాలని కోరుకుంటూ తెనాలి పురప్రముఖులందరూ కూడా సీతారామ గాన సభ 72వ వార్షికోత్సవ భాగంలో చివరి రోజైన 5వ తారీఖు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హరికథ చక్రవర్తి, హరికథ చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి చే భక్త రామదాస్ హరికథ గానం మరి కొంచెం క్షణాల్లో ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఇచ్చేసిన వచ్చిన ప్రేక్షకులందరూ కూడా మా ఇదే ఆహ్వానం. ఇదే విధంగా ఈ సీతారామ గాన సభ ప్రతి 3 నెలలు 6 నెలలకి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బుర్రపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.